ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటే మా ఆయన కాల్ చేసి ఈరోజు ఖచ్చితంగా ట్యాంక్ బండ్కి వెళ్దాం ఈవినింగ్ అంటే సరేలే రేపు సండే కదా ఓకే లేట్ అయినా పర్లేదని చెప్పేసి అయితే బయలుదేరామన్నమాట. సరే వెళ్ళిన తర్వాత అనిపించింది ఓకే ఈ టైంలో మనం బయటికి రావడం వర్తేలే అని అనిపించింది అనమాట. అంత మంచిగా డెకరేట్ అది చేశారు రోడ్స్ అయ్యి, అసలు లైటింగ్స్ అవన్నీ చూసి అయితే నాకు ఏమనిపించింది, మా ఇంటి దగ్గర కొంచెం పండుగ అవుతుంది అనమాట, అప్పుడే ఇలా చేస్తారు అక్కడ, నాకు అది గుర్తొచ్చింది. అండ్ ఒక చిన్న మినీ అవతార్ మూవీలో నైట్ టైమ్ ఇలాగే లైటింగ్స్ అవి వస్తాయి అనమాట, అలా అనిపించింది అవి చూస్తుంటే. ఇంకా లైటింగ్స్ చూస్తున్నారు కదా, అది అటు సైడ్ అనమాట, మనం ఇటు సైడ్ అయితే వస్తాము ఎందుకంటే నా కూతురు ఆడుకోవడానికి ఇటు సైడ్ పార్క్లా ఉంటుందని చెప్పేసి ఇటు వచ్చాము. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాము, నా కూతురు డ్యాన్స్ వేసింది, అన్నీ బాగానే జరిగాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోజు అనుకోకుండా డ్రోన్ షో కూడా జరిగిందనమాట. సరే నా వీడియోకి కూడా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఒక సైడ్కి ఉండి అవన్నీ మంచిగా చూసుకున్నాము. నేను డ్రోన్స్తో ఇన్ని రకాలుగా చేస్తారా అని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు కదా, అవన్నీ డ్రోన్స్ అనమాట, వాటితో అలా రకరకాలుగా వేశారనమాట బొమ్మలు. అయితే ఆ ప్లేస్లో కరెక్ట్గా ఇంటి కీస్తో ఆడుకుంటుంది నా పాప. అయితే అది పడేస్తుందని ఖచ్చితంగా అనుకోలేదు. మా పాప ఏదైనా చాలా గట్టి పట్టుకుంటుంది. అయితే అన్నీ మంచిగా చూస్తే ఇంకా టైం అయిపోతుందిలే, ఇంకెక్కడ కూర్చోడానికి అవ్వట్లేదు, వెళ్ళిపోదాము, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది బైక్ పెయిన్ అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతుంటే సోడా తాగుతా అని చెప్పి అయితే అక్కడ తెలిసిందనమాట, ఆ డ్రోన్ చూపించాను కదా అక్కడికి మళ్ళీ వెళ్ళి అవన్నీ వెతుక్కుంటే ఈ సోడా తాగిన ముందే పడిపోయి కీస్. అన్ని కష్టాల తర్వాత ఇంటికి 11:30కి వచ్చాం, మా ఆయన వాళ్ళు ఇదంతా